ప్రస్తుతం ఏ పట్టణాన్ని నగరాన్ని చూసినా కాంక్రీట్ జంగిల్లా మారిపోయాయి. ఆయా ప్రాంతాల్లో రసాయనపూరితమైన సిమెంట్తో నిర్మిస్తున్న ఎత్తైన భవనాలు, ఇతర నిర్మాణాలు ప్రకృతిని ప్రమాదకరమైన పరిస్థితులకు తీసుకువెళ్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా మట్టి గోడలు మళ్లీ పురుడు పోసుకుంటున్నాయి. ప్రత్యేక పరిజ్ఞానంతో సిమెంట్ గోడలకు దీటుగా రూపకల్పన జరుగుతోంది. మట్టి గోడలకు 1970 దశకంలోనే కాలం చెల్లిపోయింది. తర్వాతి కాలంలో సున్నం, ఇసుక, మట్టి మిశ్రమంతో నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పురాతన భవనాలు, కోటలు, కొన్ని ఊళ్లలో మాత్రమే శిథిలావస్థలో ఉన్న మట్టిగోడలు కనిపిస్తున్నాయి. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మాత్రం మట్టిగోడల నిర్మాణాలు మళ్లీ మొదలుపెట్టారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి నివాస భవనానికి 5 లక్షలతో ప్రహరీగోడ నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకోసం ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన ర్యామ్డ్ ఎర్త్ వాల్స్పై అధికారులు దృష్టి సారించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని మట్టితో గోడలు నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణంపై పలు సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి. అధ్యయనం చేసిన మహిళా విశ్వవిద్యాలయ అధికారులు తొలిదశలో ప్రహరీగోడ నిర్మాణాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు. చండీలోని పరిశోధన విద్యార్థి ముందుకొచ్చి మట్టిగోడల నిర్మాణానికి ఉచితంగా సహాయ సహకారాలు, సూచనలు ఇస్తున్నారు. 6:2:1 నిష్పత్తిలో మట్టి, ఇసుక, సిమెంట్ వినియోగించి ఆ మిశ్రమంతో ప్రత్యేక విధానంలో గోడలు నిర్మిస్తున్నారు. మన ర్యామ్డ్ ఎర్త్ వాల్ కట్టేటప్పుడు మాసింగ్ అనేది ఒక ఏర్పడుతుంది. అదేం చేస్తుందంటే అన్నిటిని మనం ఆల్రెడీ చేసే కాంపాక్టింగ్కి మొత్తం అంతా దగ్గర తీసుకోండి. సిమెంట్ అనేది బైండింగ్ మెటీరియల్, శాండ్ అనేది స్ట్రెంత్ మెటీరియల్, మట్టి కూడా అంతే స్ట్రెంత్ మెటీరియల్. ఇవన్నీ కలుసుకొని మంచి కాంపౌండ్ ఫార్ములా లాగా ఒక థర్మల్ మాస్ ఏర్పడుతుంది అనమాట. ఆరోవిల్ అనేది చాలా ప్రాచుర్యంలో ఉంది. అంటే ఎక్కువ ప్రాచుర్యం ఉండేది అక్కడే. అక్కడ నుంచి మనకు ఇండియా వైడే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా బాగా ఇది ఉంది. బయట నుంచి కూడా వచ్చి నేర్చుకుని మళ్ళీ వెళ్తారు. నేర్చుకోవాలంటే ఇది చాలా ఈజీ పద్ధతి. ఎంత ఎలా అనేది తెలిస్తే సరిపోతుంది. దానికి ముందు కావాల్సిన జాగ్రత్తలు ఏంటి, మట్టి ఎలాంటిది ఉండాలి, ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మొత్తంగా ఎవరైనా కానీ చేసుకోవచ్చు. మట్టి, ఇసుక, సిమెంట్ మిశ్రమాన్ని గోడ ఆకారంలో ఏర్పాటు చేసిన వొరల్లో పోసి దట్టిస్తారు. కొద్ది రోజులు నీటితో తడపడం వల్ల వివిధ రకాల అంతర్గత ప్రక్రియలతో గోడలు బలంగా తయారవుతాయి. ఇప్పటికీ ఏళ్ల తరబడి చెక్కు చెదరని మట్టి గోడలు స్ఫూర్తిగా ఈ నిర్మాణాలు చేస్తున్నారు. గోడపైన రాతి బండలతో కప్పితే గోడలు 100 ఏళ్లు ఉంటాయని ఇంజనీర్లు భరోసా కల్పిస్తున్నారు. ఇదో వినూత్నమైన ఆలోచనగా విశ్వవిద్యాలయ ఉపకులపతి చెబుతున్నారు. మనం మట్టిలో నుంచి వచ్చాం, మట్టిలో మమేకమై మన జీవితం సాగేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుందని భావిస్తూ కూడా ఒక ఇన్నోవేటివ్ ప్రాక్టీస్గా ఈ గ్రీన్ ఆర్కిటెక్చర్ కింద మేము ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు మా ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది కూడా చాలా ఆసక్తి కనపరిచారు. అందుకని మేము ఈరోజు ఇది కట్టగలిగాము. యూనివర్సిటీ ఆవరణలో మనం కన్వెన్షనల్ మెథడ్లో 100 రూపాయలతో చేసేదాన్ని 50 రూపాయలతో దీంట్లో చేయొచ్చు. పార్టిషన్స్ వాల్స్ టైప్లో చేసుకెళ్తున్నాము. సో ది సక్సెసిబిలిటీ రేటు ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్తో ఈ ప్రపోర్షనేట్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ని 50% దాకా మనము తగ్గించి చేసుకోవచ్చు. రెడ్ ఎర్త్ అని కొంచెం దీనిలో జిగురు ఎక్కువగా ఉండాలి. కొంచెం జిగురు ఎక్కువగా ఉంటే బాగా ప్లాస్టిసిటీ అంటే బాగా వస్తుంది అనమాట. సో అందుకనే దీన్ని యూజ్ చేస్తున్నాం. జనరల్గా మనకి చెర్లోపల్లి ఏరియా కానీ ఇంక ఇట్లా రామాపురము అటు సైడు మంచి ఎన్నుకొని తీసుకొచ్చి దాన్ని బాగా కూరి దీన్ని రెడీ చేస్తున్నాం సార్. నిర్మాణ సమయంలోనే మట్టిలో రంగులు కలపటం వల్ల వివిధ రకాల రంగుల్లో గోడలు ఆకర్షణీయంగా మారుతాయి. ప్రహరీ గోడల నిర్మాణాల పటిష్టతను పరిశీలించి ఈ విధానానికి విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులు భావిస్తున్నారు.